మీడియా మిత్రులకు నమస్కారము. నేను వెంకటరెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీ, హెచ్ఏఎల్. వంపుగూడ గ్రామంలో మా ల్యాండ్ 6 సర్వే నెంబర్ల ల్యాండ్ కలిగి ఉన్నదండి. మాకు 83 రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ఎల్ఆర్ఎస్ కట్టినాము, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. అన్ని రకాల 100% లీగల్ రైట్స్ ఉన్నాక కూడా ప్రేమ్సాగర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి లేనిపోని తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులతో మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు. మమ్మల్ని అక్కడ మా ల్యాండ్లో మేము పోతే మమ్మల్ని సివిల్ మ్యాటర్ అని పోలీసు వాళ్ళు వస్తారు. ఆయన సివిల్ మ్యాటర్ కాదండి, రాజ్యాంగం అనేది వాళ్ళకు మాకు ఒకటే ఉంటుంది కదా. ఈయన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ తోని ఈరోజు చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ జరుగుతుంది. రూమ్లు ఇరగొట్టిండు, కరెంటు మీటర్లు ఇరగొట్టిండు, గేట్లు ఇరగొట్టి అన్ని ఎత్తుకపోయి నానా రభస చేసి నానా ఇబ్బంది చేస్తున్నాడు. ఎన్నోసార్లు మేము పిటిషన్లు కలెక్టర్కు, ప్రజావానికి సంవత్సరం తిరుగుతున్నాం, ఇంతవరకు న్యాయం జరగలేదు. మేము అనుకున్నాము టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుంది మేము చాలా ఆశించినాం. అయినా కూడా ఏం చీమ కూడా చీమ పుట్టినట్టు కూడా ఏం జరగలేదు. దీనిపై ఇమీడియట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి మాకు ఇమీడియట్గా ఈ వంపుగూడ ల్యాండ్ సంబంధించిన ఆ ప్రేమసాగర్ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. నా పేరు కోటిరెడ్డి. కాప్రా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వంపుగూడ గ్రామంలో మా ఫ్లాట్స్ ఉండడం జరిగింది. దాని మీద ఈరోజు ప్రజాభవన్లో భాగంగా ప్రజాభవన్లోకి మేమందరం రావడం జరిగింది. ఈరోజు జి చిన్నారెడ్డి గారిని కలిసి మా సమస్యని వివరించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. సిపి సుధీర్ బాబు గారికి మీరు వెళ్ళి అక్కడ సమస్యను చెప్పండి, సారు మీకు లోకల్ సిఐ గారికి కానీ, ఏసీపీ గారికి కానీ, డిఎస్పీ గారికి కానీ చెప్పి ఈ సమస్య త్వరలో పరిష్కారం చేస్తని చెప్పారు. ఇప్పుడు మేము ప్రజాభవన్ ఏర్పడిన కాడ నుంచి ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం మా ప్లాట్ బాధితులు అందరం రావడం జరుగుతుంది. గవర్నమెంట్ అయితే మాకు సపోర్ట్ చేస్తుందని అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే మా భూమిని అన్యాక్రాంతానికి గురి చేసినటువంటి ప్రేమ్సాగర్ రావు అనే వ్యక్తి మంచిర్యాల కాన్స్టిట్యూషన్ నుంచి గెలిచాడు ఈ మన ఎలక్షన్లో. ఆయన గారు మమ్మల్ని కొంచెం భయభ్రాంతులకు గురి చేస్తూ సైట్లో చాలా మందిని రౌడీ షీట్లని అక్కడ పెట్టేసేసి మేము ప్రతి వారం అక్కడికి వెళ్తుంటే మమ్మల్ని ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం, లేదు అంటే ఎక్కువ మంది ఉంటే పోలీసులకు ఫోన్ చేయటము, మనుషులను పెట్టేసేసేసి ఆడవాళ్ళని ఎవరైనా చూడకుండా పెద్దవాళ్ళు ఆడాలి లేకుండా ఇష్టం వచ్చిన మాట మాట్లాడటం జరుగుతుంది. అలాంటి చర్యని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీ మీడియా ద్వారా కూడా రాష్ట్రంలో ఇలాంటి అంశాలు జరగకూడదని చెప్పేసి డైరెక్ట్గా రాష్ట్ర సీఎం గారే చెప్తున్నారు. మరి చెప్పడం కాదు, అనుసరించగలిగే వ్యవస్థను సృష్టించుకోవాలి. ఎప్పుడైనా సరే చెప్తే ఏమైంది అందరూ చెప్తారు. అధికారులు కూడా విని మా సమస్యను త్వరగా పరిష్కారం చేయడానికి వాళ్ళు ప్రోత్సాహం మాకు అందిస్తూ ఉండాలి. అప్పుడే సమస్య పరిష్కారం అవుద్ది. సంవత్సరం అయిందని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు, సంతోషమే. కానీ మాకు విజయం జరగాలి కదా. ప్రజలకి ఎప్పుడైతే న్యాయం చేకూరుతుందో అప్పుడే నిజమైన విజయోత్సవాలు. గుర్తుపెట్టుకోవాలి సార్ రేవంత్ రెడ్డి గారు, పార్టీ మనందరం ఒకటే. మీరు ఇంకా 4 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలన చేయాలి, అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. అందరూ సమిష్టిగా సంతోషంగా ఉంటేనే మీరు విజయోత్సవాలకు అర్హులు. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే, చాలామంది మమ్మల్ని భయభ్రాంతి గురి చేస్తూ ఉంటే, మేము చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండి మా ఇల్లు మేము కట్టుకోకపోతే మాకు జరుగుతున్న నష్టాన్ని మీరు పూడ్చాలి. మీ దగ్గరుండి అధికారులతోటి మీ వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఈ మీడియా ఛానల్ ద్వారా మేము ఒకసారి మీ దృష్టి తీసుకొస్తున్నాం సార్. దయచేసి మాకు తగినంత న్యాయం చేయండి. ప్రజాభవన్కి మేము చాలాసార్లు వస్తూ మాకు చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది. ప్రతి వారము 2 వారాలు రావాలి పోవాలంటే మా దగ్గర చాలా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు, అదేవిధంగా లేబర్ రోజువారీ కూలీ వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, చేపల మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావాలంటే వాళ్ళకి ఆదాయం పోతుంది, టైం కూడా పోతుంది. దయచేసి మమ్మల్ని ఈ సమస్య నుంచి త్వరగా గట్టెక్కిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.